అమ్మా మండుతుందా మండుతుందా మూతి మూతి ఎర్రగైంది. హాయ్ గాయ్స్, ఇవాళ మేము జాయ్ చాక్లెట్ ప్రాంక్ చేయబోతున్నాం. ఏది సో డైరెక్ట్గా చాక్లెట్ ఇచ్చేస్తే వాళ్ళు తినరు కాబట్టి ముందు ఇలాగా గిన్నెలో డబుల్ బాయిలింగ్ చేస్తాను అనమాట. నార్మల్ చాక్లెట్ని డైరీ మిల్క్ తీసుకొని ఒక 2 అట్లా డబుల్ బాయిలింగ్ చేసి దాన్ని బ్రెడ్లో పెట్టించి 4th పీస్లో ఇది పెట్టేద్దామని అనుకున్నాం అనమాట. సో ముందైతే చాక్లెట్ బాయిల్ చేసేసుకుందాం. లోపల జోలో చూపుని కట్ చేసి ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయమొచ్చు జోలో ఒకసారి ఫర్ ద రీపర్ చాలా చిన్న మొక్క ఇచ్చాడు. ఇక్కడ యా ఎందుకు ఎట్లా కట్ చేసినా చిన్న మొక్కే ఉండేది అందులో, ఎలా అయినా పర్లేదు. అమ్మో నేను చూస్తాను, నేనే కారం వస్తుంది, నువ్వు ఎట్లా పడితే తీసినావు. ఓ మై గాడ్ అంటుపోయిందండి. ఓ మై గాడ్ ఇప్పుడు దాన్ని చూస్తుంటే చాక్లెట్ ఒకసారి టేస్ట్ చూద్దామా. ఇదిగో తీసి ఒక ముక్క అట్లా నోట్లో పెట్టాలి. ముందు నువ్వు నోట్లో పెట్టుకోకలేని పోంది మండుతుంది. ఆల్మోస్ట్ ఈ ముక్క ట్రై చేసా, చాలా ఘాట్ వస్తుంది. ఇచ్చేయడానికి అందుందంటే ఇచ్చేయడానికి అందం లేదు పాపము. పర్లేదురా. అబ్బా టేస్ట్ అంత బాగుంది గాయ్స్. ఎలా ఉంది? మండుతున్నట్టుంది. మండుతుంది. బ్రెడ్ని తీసుకొని 4 పీసెస్ కింద రౌండ్గా మోల్డ్స్ చేసాం అనమాట క్యాప్తో. అలా కట్ చేసి దాంట్లో ఇది పెట్టాం. 3 ఏమో చాక్లెట్ సిరప్ ఉంటాయి, 4th అని వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. అది అంతా తీసుకెళ్లి బ్రెడ్లో పెట్టి ఇచ్చేద్దాము. 30 seconds ఛాలెంజ్ అని చెప్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుంది వీడియో అనేది. సో ఫుడ్ ఛాలెంజ్ అని ఇద్దరిని పిలిచేసాను అనమాట. ఇద్దరు వచ్చేసారు. వీడియో ఎలా ఉందో ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేసేదండి. సో వీడియో ఎలా ఉండబోతుందో చూసి దాకినప్పుడు స్టార్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు చెప్పు ఎంత పెట్టు. 200. ఓకే, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఎంత వద్దు. నువ్వు 100 నేను 100 నువ్వు 100. ఎవరు గెలిస్తే వాళ్ళకి 300 ఇవ్వాలి. ఓకే ఓకే ఆగండి. టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది చాలా ఫాస్ట్ తినాలి. అయిపోతుంది టైం. అప్పుడే 10 సెకండ్లు అయిపోయింది. 10 సెకండ్లు అయిపోయింది. 13 సెకండ్లు, 14 సెకండ్లు, 16, 17, 18 అయిపోతుంది. 20 అయిపోయినాయి. 21, 22. సరే ఓకే 1 minute చేద్దాం. మళ్ళీ ఆన్ చేయనప్పుడు అలానే ఫాస్ట్ గా ఇక 20 సెకండ్లు పెడితే ఇంకేమో మొత్తం మొత్తం పెట్టినా మిగిలింది. 1 minute పెట్టేసా. ఫాస్ట్ గా అబ్బాయి మాది మదవి అసలు ఏంది ఎంగండి ఇక గౌరీయే బెటర్. నేను తింటానండి ఇందాక. అవుని ఆ కాయిన్స్ అయితే లెక్క తినేసే చిన్న కాయిన్స్ అయితే ఇది కరెక్ట్. అది చిన్న కాయిన్స్ కి అయితే 30 సెకండ్లు కాదు 20 సెకండ్లు పట్టాలి. ఫాస్ట్ గా అయిపోయింది. ఒక నిమిషం అయిపోయింది. గౌరీ అయిపోయింది. మాధవి అవుతుంది. రన్నింగ్ కామెంట్లో క్రికెట్ రన్నింగ్ కామెంట్లో ఉంది. ఇప్పుడు గౌరీ స్టార్ట్ చేస్తుంది. మాధవి రన్నింగ్ లో ఉంది. గౌరీ మళ్ళీ నీరసపడిపోయింది. మాధవి వేగం పుంజుకుంది. ఇద్దరు స్లోగా అయిపోయారు. అందరూ స్లో అయిపోయారు. తింటలేదు ఇక్కడ. అయింది అయినా కానీ ఒక వేస్ట్. 30 seconds ఛాలెంజ్ వేస్ట్. అబ్బా 2 minutes అయింది కానీ మీద అట్లా అంటే వీళ్ళకి 3 నిమిషాలు టైం వస్తుంది. అదే కదా 30 seconds ఏమి 2:32కి గౌరీ, 2:35కి ఏమి
మండుతున్నట్టుంది. A few moments later. అదోరా చాలా చిన్న చాక్లెట్ అమ్మ ఫోన్ ఇది అమ్మా వండుతుందా వండుతుందా ఎందుకు వండుతుంది నేను అసలు ఏమీ తినలే సగమే తిన్నా ఎలా ఉందక్క అమ్మో ఎలా ఉంది నాకు అదే అందాక నుంచి డౌట్ ఏంటి అదే సైలెంట్ గా తింటున్నారు అమ్మా అమ్మా ఎంత టెన్షన్ పడిందో మీరు అంత పొడి పొడి అంత పొడి చాక్లెట్ పొడి అమ్మ ఏది మూతి 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 ఎర్రగైపోయింది అమ్మా టేస్ట్ బాగుందా మధు పాపం అంట ఎక్కడ మండుతుందా పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. అమ్మా కొద్దిగా అప్పుడే వద్దు నీళ్ళు తాకూడదు వెంటనే అయిపోయినాయి నేనే తాగేసా అయ్యా అయ్యా అయ్యో 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 ఎంతకాలం ఉంది ఏముంది అసలు ఏ పైస ఏంటి జాగ్రత్త ఉంది అది నీకేం కలపలేదు నువ్వు తిను ఇప్పుడు వచ్చింది అక్క అక్కకి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వచ్చింది అమ్ములు వాటర్ అమ్ములు తాక అమ్ములు నీళ్ళు తాకు అమ్ములు నీళ్ళు తాక అమ్ములు అప్పుడే ఏ అప్పుడే నీళ్ళు తాకూడదే ఓయ్ అప్పుడే నీళ్ళు తాకూడదు అక్క మంట వచ్చింది మామూలుగా లేదు తెలుసా వేరే రావులా ఉంది లోపల బయట చెప్పుకోలేకపోతున్నా అయ్యో కాదే మీరు మా పాట వేశారు మీరు ఎందుకంటే మోసం చేశారు మమ్మల్ని నేను కూడా తింటే నాకు అదే అర్థం కాల పుసుకుని మా అమ్మ నాకు ఇచ్చేసిందా ఏంటి మీకు ఇవ్వాల్సింది అనుకున్నా నేను అందుకే నేను సగంలో ఆపేసా అయితే అలా అనుకోలేదు అసలు నేను ఎలా అనుకున్నా అంటే వీళ్ళు పెనం మీద ఏదో కారం వేపి అంటే వీళ్ళు వేపేసారేమో ఇడ్లీ బ్రెడ్ ని అనుకున్నా నేను అంతే అనుకున్నా కానీ ఇలా చేస్తారని అసలు అనుకోవాలి అట్లా ఊహించలేదు నేను ఆంటీ ఎలా చేస్తారంటే అసలు ఊహించలేదు ఫస్ట్ రాగానే అమ్మ నోరు జారేసింది ఫుడ్ ప్రాంక్ అనేసింది అమ్మ అమ్మ నేను కాదమ్మ అమ్మదు ఎక్కడ వంట వస్తుంది ఇక్కడ వంట వస్తుందా ఇక్కడ ఇంకా బుగ్గలు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు చాలా
పర్లేదు ఇప్పుడు ఎందుకు పెట్టినా నేను డౌట్ తగ్గిందాక కొంచెం అలాగా లైట్గా. అదే బియ్యం నిండా మంట తగ్గిద్దానే. అమ్మా ఎలా ఉంది నీకు అసలు మామూలుగా మంట ఎలా ఉంది? మండుతుందా లేకపోతే మంట మండుతుందా లేకపోతే చల్లగా ఉందా? మంట మండకుండా ఎట్లా ఉంది చెప్పు. అది ఎందుకు అమ్మదు ఊహించుకోలేదు. నేనేమనుకున్నా అంటే మీరు కనం మీద ఏదో ఏపిస్తున్నా నేను ఎంత చేస్తాను అనుకోనని చెప్పి ఫ్రాంక్ చెప్పరా నాకు చెప్పడా చెప్పారు. నేను చెప్దామని అనుకున్నాను కానీ అక్క చెప్పదు. చెప్తే రానుంది. అప్పుడే అవన్నీ ఇస్తే కారం తగ్గిపోద్ది. ఎంతకి తెగించారా? అదే చాలా బాగా ఉంది. అలా ఎలా కారం ఇస్తారు తక్కువ కలిపేయండి ఇంకా మంట రావట్లేదు వీళ్ళకి. మరి ఏంటి వీళ్ళకి మంట రావట్లేదు? నాకది అది కాదు, నాకు పక్కన కంగారు ఏంటి అమ్మేమన్నా బ్లడ్ సెల్స్ నాకు ఇచ్చిందా అని నేను ఆపేసా మధ్యలో. మీ ఇద్దరు కుదురుగా తింటున్నారు కదా, నాకు ఇచ్చిందేమో అని నేను ఆపేసా తిన్నాం. తీరా చెప్తే మీ ఇద్దరు తినేశారు. నాను ఫుడ్ ఛాలెంజ్ అంటే బ్రెడ్ ముద్దులు ఎవరొకరు పక్క తింటామని అనుకున్నా. అదే అనుకున్నా నేను కూడా. ఎప్పుడు పెట్టాలని ఇప్పుడు